ఒకే ఒక్కడు చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్‌కి ఒక లైక్ అయితే చేయండి. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ 53 బంతుల్లో 82 పరుగులు రాణించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 5 మ్యాచ్‌ల్లోనే అతను 3 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఏ ఇండియన్ క్రికెటర్ సాధించిన రికార్డును ఇప్పుడు సుదర్శన్ తన పేరుపై లిఖించుకున్నాడు. బుధవారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో సుదర్శన్ అర్ధశతకం సాధించగా ఇది తనకి వరుసగా 5వ 50+ స్కోరు. ఈ సీజన్లో ఇది వరుసగా 3వ 50+ స్కోరు. గత సీజన్లో 2 సార్లు 50+ స్కోర్లు చేశాడు. ఐపీఎల్లో ఒకే స్టేడియంలో వరుసగా 5 సార్లు 50కి పైగా పరుగులు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. మొత్తం మీద రెండో క్రికెటర్గా సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లోని ఈ వేదికపై అతను 84 ఆర్సీబీపై, 103 సీఎస్కేపై, 74 పంజాబ్ కింగ్స్పై, 63 ఎంఐపై, 82 ఆర్ఆర్పై స్కోర్ చేశాడు. కాగా సుదర్శన్కు ముందు బెంగళూరులో ఏవీ డివిలియర్స్ మాత్రమే ఈ భారీ ఘనతను సాధించాడు. 2018 నుండి 19 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డివిలియర్స్ వరుసగా 5 సార్లు 50కి పైగా స్కోర్లు చేశాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యానికి బరిలోకి దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో గుజరాత్ 58 పరుగుల తేడాతో గెలిచింది. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.